హాయ్ అండి అందరికీ. నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. బయట తినే కల్తీ ఫుడ్ కంటే ఇంట్లో ఇలా చేసుకొని తినడం బెటర్ అంటాను నేనైతే. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా హాఫ్ వరకు అంటే మనం ఎంతవరకు చికెన్ తీసేసుకుంటామో, హాఫ్ కేజీ తీసేసుకుంటామో, పావు కేజీ తీసేసుకుంటామో దానికి సరిపడా సగం వరకు కార్న్ఫ్లోర్ తీసేసుకుంటున్నానండి, మొక్కజొన్న పిండి. హాఫ్ వరకు మైదా పిండి తీసేసుకుంటాను. అది ఇది హాఫ్ తీసేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. మైదా పిండి అండ్ మొక్కజొన్న పిండి హాఫ్ తీసేసుకుంటున్నాను. సో దీన్ని కాస్త జల్లెడ పట్టేసేయండి, ఎందుకంటే షాప్లో కొంటాం కదా అండి, ఏమన్నా వస్తాయేమో అనేసి జల్లెడ పట్టేస్తున్నాను. సో జల్లించేసేయండి. జల్లించేసిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అది మామూలు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్, మళ్ళీ అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా వచ్చేసి హెవీగా తీసుకోలేదు, లైట్గా తీసేసుకున్నాను. సో ఈ విధంగా టోటల్ ఒకసారి మిక్స్ అయిన తర్వాత అందులోనే సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం వేసిన మసాలాలు, మనం వేసిన గరం మసాలా, ధనియా పౌడర్, కారం, పసుపు, పిండి, ఈ టోటల్ 2 మైదా పిండి, మొక్కజొన్న పిండి టోటల్ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకొని పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ కేజీ వరకు చికెన్ తీసేసుకున్నానండి, బోన్లెస్ చికెన్. సో అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు కారము, ధనియా పౌడరు, హాఫ్ చెక్క వరకు నిమ్మకాయ యాడ్ చేస్తున్నానండి. నిమ్మకాయ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో నచ్చితే ఏం లేదు, నచ్చకపోతే లీవ్ ఇట్, వదిలేసేయండి. సో చెక్క కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఆ నిమ్మరసం, మనం వేసిన సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం దాంట్లో పిండిలో సాల్ట్ వేసాము. సో దీంట్లో కలిసి చూసి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. సో అల్లము, నిమ్మకాయ, పసుపు, కారం, ధనియా పౌడర్ టోటల్ అన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా టోటల్ పట్టేలాగా. నేను కర్డ్ యాడ్ చేయట్లేదండి, మీకు నచ్చితే ఇందులో కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, నేను కర్డ్ యాడ్ చేయట్లేదు. సో ఒకసారి కలిపేసేయండి. టోటల్ కలిపేసేసి ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మంచిగా మ్యాగ్నెట్ అవ్వనివ్వండి, పక్కకు పెట్టేసేయండి. 10 to 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టేస్తే ఏమవుతుందంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్కి పట్టేస్తాయండి. సో అందుకోసం అనేసి 10 to 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసేయండి. పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసేసుకున్న పిండి ఉంది కదా అండి, సో ఆ పిండిలో ఇప్పుడు ఆల్ పీసెస్, నేను ఈచ్ వన్ ఒక్కొక్కటిగా తీసుకోవట్లేదండి, అన్ని చికెన్ పీసెస్ని 15 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. ఇది 15 మినిట్స్ ఆఫ్టర్ ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నిటిని మనం ఇందాక మిక్స్ చేసిన పిండి ఉంది కదా అండి, సో ఆ పిండిలో ఇలా ఒకసారి యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి టోటల్ ఆ పిండి ఈ చికెన్ పీసెస్కి పట్టేలాగా టోటల్ కలిసిపోయేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి కలిపేసేయండి. బయట కల్తీ ఫుడ్ తినే బదులు ఇలా ఇంట్లో ఈజీగా చేసుకొని తినడం అనేసి అంటానండి నేనైతే. ఇప్పుడు ప్రతిదీ ఏది ఒక్కటి చూసినా కూడా కల్తీగానే ఉంటుంది. సో పిల్లల హెల్త్ ఖరాబ్ అయ్యే బదులు ఇలా ఇంట్లోనే చేసుకొని తినేయచ్చు. సో ఈజీ ప్రాసెస్లో ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఇలా కలిపేసిన తర్వాత పక్కకే వాటర్ తీసేసుకున్నానండి. కూల్ వాటరే, హీట్ వాటర్ కాదండి, నార్మల్ వాటరే తీసేసుకున్నాను. తీసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న పిండి ఈ మనం చికెన్ పీసెస్ని కలిపి పెట్టేసుకున్నాం కదండి, సో వాటిని ఇలా జల్లెడ తీసేసుకొని అందులో ఒక్కసారి పిండి టోటల్ కిందికి పడిపోయేలాగా ఇలా జల్లించండి. ఒక్కసారి చూడండి, మనం గ్యారెలు తీసేది ఉంటుంది కదా అండి, దాంతో ఇలా జల్లించేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేస్తున్నాను. డైరెక్ట్ వాటర్లో వేయట్లేదు, వేరే ప్లేట్లో వేస్తున్నాను. సో ఆల్ పీసెస్ని, మనం వేసిన ఆల్ చికెన్ పీసెస్ని టోటల్ అలానే జల్లించేసేసుకోండి. పిండి అనేది కిందికి వెళ్ళిపోతుంది, పీసెస్ అనేవి పైన ఉంటాయి కాబట్టి టోటల్ అన్నిటినీ ఒక్కసారి జల్లించేసేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసేయండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ జల్లించిన వాటిని ఇప్పుడు మనం ఇందాక పక్కన చూపిస్తున్నాం చూడండి, పక్కన వాటర్లో డిప్ చేసేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువగా తీసేసుకోకుండా అలా లైట్గా డిప్ చేసేయండి. డిప్ చేసేసిన వాటిని మళ్ళీ అగైన్ పిండిలో యాడ్ చేసేయండి, మళ్ళీ పిండిలో వేసేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ పిండిలో యాడ్ చేసేయండి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయండి. మళ్ళీ మిగతా పీసెస్ ఉంటాయి కదా అండి, చికెన్ పీసెస్ని, సో వాటిని కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో డిప్ చేసేయండి. డిప్ చేసేసి మళ్ళీ సేమ్ పిండిలో యాడ్ చేసేయండి.
ఇలా టోటల్ అన్నీ తీసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ కోటింగ్ వేస్తున్నాను. సెకండ్ కోటింగ్ పిండిని వాటికి పైన ఈ విధంగా చల్లించేసేయండి. చల్లించేసి మళ్ళీ ఒకసారి ఆ పీసెస్కి, చికెన్ పీసెస్కి పిండి టోటల్ పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి. చూడండి, సైడ్స్ ఉన్న పిండి, టోటల్ పిండిని వాటిపైన చికెన్ పీసెస్కి పట్టేలా చేస్తున్నాను. చూడండి, టోటల్ మనం ఎంత అంటే వాటర్ లేయర్ అనేది కనిపించకుండా టోటల్ పిండి లేయర్ అనేది, ఈ పిండి లేయర్ అనేది కనిపించేలాగా టోటల్ ఒక్కసారి కలిపేసేసుకోండి. టోటల్ పిండి కలిసేలాగా. అక్కడక్కడ వాటర్ షేప్ ఉన్నా కూడా మనం ఆయిల్లో వేసేసరికి చికెన్ పీస్ అనేది కనిపిస్తుందండి. పైన కోటింగ్ అనేది KFC స్టైల్లో కోటింగ్ అనేది అస్సలు మనకి కనిపించదు. సో అందుకనేసి టోటల్ పిండి కలిసేలాగా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఇంకా పీస్ లాగా కనిపిస్తుంది. చికెన్ పీస్ కనిపించకుండా టోటల్ కోటింగ్ పెట్టేసేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందండి మనకి స్ట్రక్చర్. చూడండి, ఇంత బాగా పర్ఫెక్ట్గా వస్తేనే మనకి ఆయిల్లో వేసినా కూడా ఆ పిండి అనేది సపరేట్ కాకుండా ఉంటుంది, పీస్ నుండి సపరేట్ కాకుండా ఉంటుందండి. సో అందుకనేసి పిండి బాగా పట్టించేసేయండి పీస్లకి. ఫస్ట్ ఒకసారి పిండి పట్టించేసి పక్కకు పెట్టేసాను. పక్కకు పెట్టేసి వాటర్లో డిప్ చేసి మళ్ళీ సెకండ్ లేయర్ వేస్తున్నాను. చూడండి, సెకండ్ లేయర్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనకి పీస్ అనేది మెత్తగా ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జల్లించేసేయండి. ఈ విధంగా జల్లించేసేసి మళ్ళీ ఒకసారి జల్లించేసేసి ప్లేట్లో పక్కకు తీసేసుకోండి. టోటల్ ఆల్ పీసెస్ని ఈ విధంగానే జల్లించేసేయండి. మనకు అక్కడక్కడ పీస్కి పిండి పట్టనట్టు అయినా కూడా మళ్ళీ ఒకసారి డిప్ చేసేసుకోండి. పిండిలో డిప్ చేసేయండి. పిండిలో డిప్ చేసేసి ఇలా టోటల్ ఒకసారి జల్లించేసేసుకొని పక్కన ప్లేట్లో ఉంచేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకున్నానండి. ఆయిల్ హెవీగా హీట్ అవనివ్వకండి, ఎందుకంటే మనం వేయగానే మాడిపోతాయి. సో నార్మల్ హీట్ అయితే సరిపోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం ఇందాక జల్లించి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అండి, సో వాటిని కూడా ఇందులో ఒకసారి యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి చేయి పైన చిల్లుతూ ఉంటాయి, చిటపటలాడుతూ చిల్లుతూ ఉంటాయండి. సో జాగ్రత్త చూసుకుంటూ వేయండి, ఆయిల్ అనేది పైన పడుతుంది. సో జాగ్రత్తగా చూసి యాడ్ చేసేయండి. ఈ విధంగా ఒక్కొక్క పీస్ టోటల్ మనకి ఎంతవరకు ఆయిల్ తీసుకున్న క్వాంటిటీ వరకు ఎంతవరకు చికెన్ పీసెస్ పడతాయో అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ అతిగా హెవీగా కూడా వేయకండి, ఎందుకంటే కొన్ని పీసెస్ ఫ్రై అవుతాయి, కొన్ని పీసెస్ ఫ్రై అవ్వవు. సో అందుకనేసి మనకు ఆయిల్ క్వాంటిటీని బట్టి మాత్రమే చికెన్ పీసెస్ని యాడ్ చేయండి, ఎక్కువ మాత్రం యాడ్ చేయకండి. సగం కాలుతుంది, సగం కాలదు. సో యాడ్ చేసిన తర్వాత చూడండి, పీస్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో మనకి పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో KFC స్టైల్లోనే చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు ఏంటి అంటే అలా ఉంటేనే తింటాం మేము అనేసి ఈ రోజులలో పిల్లల మారం అనేది చాలా ఎక్కువైపోయిందండి. సో అందుకనేసి చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది, లైట్ మెరూన్ ఆర్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుందండి. మరి అతిగా హెవీగా ఫ్రై చేసినా కూడా మాడిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో మనకి. కొంచెం ఇవి కాలనికి టైం ఎక్కువగానే తీసేసుకుంటాయండి. మామూలుగా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కుక్ చేయండి, ఎందుకంటే లోపల చికెన్ అనేది కుక్ అవ్వదు. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కుక్ చేసేయండి. మళ్ళీ ఇంకా నేను సెకండ్ టైం యాడ్ చేశానండి. సెకండ్ టైం చికెన్ పీసెస్ యాడ్ చేశాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసరికి పైన మాడిపోతుంది, లోపల స్కిన్ అనేది కుక్ అవ్వదండి, ఫ్రై అవ్వదు, పచ్చి పచ్చిగా వస్తుంది. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు తీసేసుకోండి వీటిని. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో ఉంచేసి కాల్చామనుకోండి, ఫ్రై చేసామనుకోండి, లోపల పీస్ అనేది మెత్తగా అయిపోయి తిన్నా కూడా స్టొమక్ పెయిన్ లాంటివి వస్తాయండి. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మంచిగా ఫ్రై చేసేయండి. మరీ చెప్తున్నాను నేను. సో చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. వీటి కలరింగ్ కూడా చూడండి ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. సో ఈ విధంగా కనుక పిల్లలకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి.